హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మెర్సిడీస్ బెంజ్ వీఐపీ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్లో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా, ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్లో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. మెర్సిడీస్ బెంజ్ ఈ కంపెనీ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడు స్థాపించారు, ఏ కంట్రీలో ఉంది, అంతా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మెర్సిడీస్ బెంజ్ అనేవాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది మెర్సిడీస్ బెంజ్ వాళ్ళే ఈ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్, ఈ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ అప్లికేషన్కి మెర్సిడీస్ బెంజ్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అయ్యేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. డైలీ సైన్ ఇన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే డైలీ సైన్ ఇన్ ఉంటుంది. టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళ అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తాము. కాపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ కాపీ అవుతుంది అనమాట. ఇది వచ్చి మీ రిఫరల్ లింక్. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో కమిషన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. వెల్ఫేర్ యాక్టివిటీ సెంటర్, లక్కీ వీల్ ఆప్షన్ కూడా ఉంది. ఈ లక్కీ వీల్ ఆప్షన్ మనకు రావాలి అంటే ముందుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి, లేదా మన రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలన్నమాట. అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ లక్కీ వీల్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. టాస్క్ రివార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ రివార్డ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏమంటున్నారంటే, మీ రిఫరల్ లింక్ నుండి ఒక ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 100 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 40 మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 2000 రూపాయలు రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ డైలీ చెక్-ఇన్ గురించి మీకు ఇందాక చెప్పాను కదా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే డైలీ చెక్-ఇన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుంది. నోటీస్ మీద క్లిక్ చేస్తున్నాను. నోటీస్ మీద క్లిక్ చేయగానే ఇందులో వీళ్ళు ఇచ్చే యాక్టివిటీస్ అనమాట. అంటే డైలీ రీఛార్జ్ రివార్డ్ ఇస్తారు, అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లక్కీ డ్రా ఉంది, డైలీ సైన్ ఇన్ బోనస్ ఉంది, అలాగే రిఫరల్ రివార్డ్ ఉందని చెప్తున్నారు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫారం ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఫారం మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే, మీకు విత్డ్రాల్ సక్సెస్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీ బ్యాంక్లోకి అమౌంట్ డిపాజిట్ అయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్ ఉంటుంది కదా, ఆ 2 స్క్రీన్ షాట్లు తీసుకొచ్చి మీరు ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే ఇందులో కూడా మీకు రివార్డ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు లాగౌట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ డైమండ్ మెంబర్స్ అని ఇచ్చారు కదా, దీని గురించి మాట్లాడుకుందాం. డైమండ్ మెంబర్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చేసరికి వీఐపీ లెవెల్స్ అనమాట. ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవగానే మీరు వీఐపీ 0లో అయితే ఉంటారనమాట. ఇది వచ్చేసరికి వీఐపీ 1, వీఐపీ 2, వీఐపీ 3, వీఐపీ 4 ఇవన్నీ కూడా లెవెల్స్ అనమాట. సో ఈ లెవెల్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలంటే, 350 రూపాయలు మీరు ఫిక్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు వీఐపీ 1కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో వీఐపీ 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్ ఫండ్లో వీఐపీ 1 ప్లాన్ కొనవచ్చు, అలాగే యాక్టివిటీ ఫండ్లో మీరు వీఐపీ 1 ప్లాన్ కొనవచ్చు అనమాట. 3550 రూపాయలు మీరు ఫిక్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు వీఐపీ 2కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో వీఐపీ 2కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్ ఫండ్లో వీఐపీ 2 ప్లాన్ కొనవచ్చు, యాక్టివిటీ ఫండ్లో వీఐపీ 2 ప్లాన్ కొనవచ్చు అనమాట. 9550 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు వీఐపీ 3కి ఎలిజిబుల్ అవుతారనమాట. ఫిక్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి అది కూడా. సో వీఐపీ 3కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెల్ఫేర్ ఫండ్లో వీఐపీ 3 ప్లాన్ కొనవచ్చు, అలాగే యాక్టివిటీ ఫండ్లో వీఐపీ 3 ప్లాన్ కొనవచ్చు అనమాట. ఇందులో రిజిస్టర్ అవ్వగానే ముందుగా మీకు 20 రూపాయలు సైన్ అప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మై అడ్రస్ అంటే మీరు తీసుకున్న ప్లాన్కు వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేయాలి. విత్డ్రాల్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ని మాత్రమే మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. ప్రోడక్ట్ ఇన్కమ్ అంటే మీరు డైలీ తీసుకున్న ప్రోడక్ట్ ఇన్కమ్ అయితే ఇందులో యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ అంటే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. లక్కీ వీల్ గురించి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. బ్యాలెన్స్ రికార్డ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హెల్ప్ సెంటర్ అంటే కస్టమర్ కేర్కి వెళ్తుంది. అబౌట్ అస్ అంటే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది, మీకు అది కూడా స్టార్టింగ్లో చెప్పాను. సెట్టింగ్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లాగౌట్ అయితే మీరు చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సిరీస్లుగా ఇచ్చారు: ఫిక్స్డ్ ఫండ్, వెల్ఫేర్ ఫండ్, యాక్టివిటీ ఫండ్ అని. ఇది ఒక వీఐపీ టైప్ అప్లికేషన్ అండి. కొంతమంది ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అంటారు, కొంతమంది యాక్టివిటీ టైప్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇందులో ముందుగా మనం ఫిక్స్డ్
ఫండ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ₹350 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹283 అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 47 రోజులు ఇచ్చారు. 47 రోజులకు గాను మీకు ₹13,324 రావడం జరుగుతుంది అంటున్నారు. అయితే ఈ ఫిక్స్డ్ ఫండ్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీరు డైలీ విత్డ్రాల్స్ చేయలేరు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది. అప్పటి వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తే ఇందులో విత్డ్రాల్స్ ఇస్తే మీకు ఈ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫిక్స్డ్ ఫండ్లో ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు 100% మీకు విత్డ్రాల్స్ అయితే లాస్ట్ వరకు ఉన్నా కూడా ఇవ్వరు. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల ఏంటంటే మీరు VIP 1, VIP 2, VIP 3 వీటికి ఎలిజిబుల్ అవుతారు అంతే. సో VIP 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఫిక్స్డ్ ఫండ్లో VIP 1 ప్లాన్ కొనవచ్చు, యాక్టివిటీ ఫండ్లో VIP 1 ప్లాన్ కొనవచ్చు అనమాట. ఈ ఫిక్స్డ్ ఫండ్ అందుకు తప్ప ఇంక దేనికి ఉపయోగపడదు. వెల్ఫేర్ ఫండ్ మీద క్లిక్ చేస్తున్నాను. వెల్ఫేర్ ఫండ్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ₹300 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 1 డేలో మీకు ₹600 రావడం జరుగుతుంది. అంటే ప్లాన్ తీసుకున్న 24 గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ₹600 అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ తీసుకోవాలంటే VIP 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు ఫిక్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డైరెక్ట్గా వచ్చి వెల్ఫేర్ ఫండ్లో, యాక్టివిటీ ఫండ్లో మీరు ప్లాన్స్ తీసుకోవచ్చా అంటారు. అలా తీసుకోవటానికి లేదండి. ముందుగా మీరు ఫిక్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చేస్తేనే మీకు ఇక్కడ VIP 1, VIP 2, VIP 3 ఇలా ఎలిజిబుల్ అవుతారనమాట. ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఫిక్స్డ్ ఫండ్లోను, యాక్టివిటీ ఫండ్లోను ప్లాన్స్ తీసుకోవడానికి అవుతుందన్నమాట. అయితే ఇది VIP 1 వాళ్ళకి అనమాట. ఇది VIP 2 వాళ్ళకి. యాక్టివిటీ ఫండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ₹1,150 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹1,069 రావడం జరుగుతుంది అంటున్నారు. ప్లాన్ పీరియడ్ 47 రోజులు ఇచ్చారు. 47 రోజులు కానీ మీకు ₹50,266 రావడం జరుగుతుంది అంటున్నారు. అయితే ఇందులో కూడా మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ అయితే రావండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మొత్తం విత్డ్రా చేయడానికి అవుతుంది. అయితే ఇప్పుడున్న ప్లాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 100% నష్టం అయితే జరుగుతుందండి. యాక్టివిటీ ఫండ్లోను, వెల్ఫేర్ ఫండ్లోను వీళ్ళు ప్లాన్స్ మారుస్తూ ఉంటారనమాట. ఆ మార్చిన ప్లాన్స్ అన్నీ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. పర్చేస్ చేయాలా వద్దా అనేది మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు అనమాట. వెల్ఫేర్ ఫండ్, యాక్టివిటీ ఫండ్లో 1 అవర్ ప్లాన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ₹1,200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1 అవర్లో ₹5,000 ఇస్తామంటారు. సో అది ఎలా ఇస్తారు? 1200కి ₹5,000 ఎందుకు ఇస్తారు? ఇది మీరు ఆలోచించుకోవాలి. అయితే ఏంటంటే కొంతమంది ఆశ ఎక్కువయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ₹5,000 వచ్చింది కదా అని. ₹5,000 వ్యాలెట్లోకి యాడ్ అవుద్ది. అయితే మీరు విత్డ్రా చేసిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది కానీ అమౌంట్ బ్యాంక్లోకి అయితే క్రెడిట్ అవ్వదన్నమాట. ఆ తర్వాత మీరు కస్టమర్ కేర్కి మెసేజ్ చేస్తారు. వాళ్ళు 12 అవర్స్ వెయిట్ చేయండి, లేదా 48 అవర్స్ వెయిట్ చేయండి, లేదా 72 అవర్స్ అని ఇలా చెప్తూ ఉంటారు. ఫైనల్గా మీ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది PDFలో బ్యాంక్ స్టేట్మెంట్ పంపించండి అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది కానీ మీకైతే ఫైనల్గా ఆ 1 అవర్ ప్లాన్స్ తీసుకునే అమౌంట్ మీకైతే ఫైనల్గా రాదు. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను ఏంటంటే దయచేసి అలాంటి ప్లాన్స్కి దూరంగా ఉండండి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. 13వ తారీఖు ఫిబ్రవరి 2026లో అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఇది ఒక VIP టైప్ అప్లికేషన్ అనమాట. VIP టైప్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే అప్లికేషన్ లాంచ్ చేసిన డేట్ నుండి 15 రోజులు, 25 రోజులు, 30 రోజులు, చాలా రేర్గా 45 రోజుల వరకు వెళుతూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి అప్లికేషన్ 45 రోజులు వర్క్ చేయాలని లేదు. కొన్ని అప్లికేషన్స్ 15 రోజులు కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇలాంటి VIP టైప్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రమే నేను వీడియో చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.